సార్ ఇద్దరు కలిసి దగ్గర ఉండి ఆ 1 month సార్ చెప్పినట్టుగా ఇస్తే హాలిడేస్ ఇస్తే దుబాయ్కి వెళ్ళాము. మాకు దుబాయ్ వెళ్ళాము. ఆ సార్ ఇచ్చిన మొత్తం సిలబస్ తీసుకొని ఆ 1 month వాడి మొత్తం సెషన్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు చదవగలుగుతాడు. ఆ రోజు చిన్న చిన్న అక్షరాలు మాత్రం చదవగలుగుతారు. కానీ అందులో తెలుగులో కూడా 6.5 ఓన్లీ 10th క్లాస్ వచ్చినాకనే తెలుగు లేదు. పల్లవి మార్చుకున్నా ఆయన తెలుగు లేదు అసలు. కాబట్టి ఆ 10th వచ్చినాక వాళ్ళు మొదలుపెట్టి మొత్తం చదివించి ఎగ్జామ్ చదివిస్తే 6.something వచ్చి ఆ సైడ్. అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్, మళ్ళీ ఇంజనీరింగ్, ఇప్పుడు ఎంబీఏ. సార్ చెప్పినట్టు చదువుతున్నాను మంచి మార్కులు కంపల్సరీ వస్తాయి. ఇంకా మా బాబు అందరు కలిసి అసలు ఎవరు కూడా మేము కూడా నమ్మలేదు వాడు పాస్ అవుతాడని. అలాంటి సార్ కూడా నమ్మకం పెట్టి సార్ సార్ మీరు కొడతారో తిడతారో ఏం చేస్తుంటారు. సార్ చెప్పిన ప్రకారం మేము ట్యూషన్ పంపించినాం అంతే. మార్నింగ్ అంటే మార్నింగ్ నైట్ 12 వరకు కూడా ఉంచుకున్నారు సార్. నేను ఆటో అరేంజ్ చేసినాను బాబుకి. రోజు అక్కడ ఆయన వచ్చేటోడు. సార్ ఎట్లా చెప్పిన విధంగా నేర్చుకుంటాం. కొట్టిందో తింటున్నారు మనం బాధపడద్దు. ఇప్పుడు ఒకరి ముందు ఇన్సల్ట్ అయితే ఏం కాదు, కానీ అందరి ముందు ఇన్సల్ట్ అయితే ఎట్లుంటే చదవకుండా ఫెయిల్ అయితే ఇట్లా కూర్చుంటే మా బాబు ఎవరి పనికి రావాలి. నేను అట్లే కూర్చుంటే మా బాబు అట్లే ఉండేటు. ఏ స్కూల్ అయినా వద్దన్నారు సార్. రికమెండేషన్ వచ్చాను మా స్కూల్ తీసుకోలే, అడ్మిషన్ ఇవ్వలేదు. విజయలక్ష్మి మేడం నా మీద నమ్మకంతో ఇచ్చింది. ఆయనకి ఏం రాకుండా సరే కుసంసార్ పంపించాడు కాబట్టి ఎట్లయినా చేస్తాడు. ఆయన నా మీద నమ్మకంతో అడ్మిషన్ ఇచ్చింది. మేమైతే సార్ని తలుసుకొని లేదు సార్, మిమ్మల్ని తలుసుకొని లేదు. ఎందుకంటే మా బాబు ఉన్నాడంటే మీ వాళ్ళకి అంతే. మీకు ఎప్పటికైనా కూడా పని ఉంటుంది. మీకు మేడం అంతే. మళ్ళీ మా పిల్లల్ని మంచిగా చూసుకున్నారు కాబట్టి మా పాప కూడా మంచిగా సాటర్డే వచ్చింది. సిబిఎస్ఈ అవి పల్లెది బీటెక్ పాయింట్ గోదరాజు గారు ఇక సెటిల్ కావడం అంతే. ఇక పెళ్ళి అంటే అవి అయితే మంచి